నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో అర్ఘ్యప్రదానానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, కార్తీక మాసంలో నదిలో స్నానం చేసిన తర్వాత లేదా గృహంలో స్నానం చేసిన తర్వాత అర్ఘ్యమిచ్చేటప్పుడు ఏ శ్లోకాలు చదువుకుంటూ అర్ఘ్యమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్ఘ్యప్రదానానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. నదిలో స్నానం చేసిన తర్వాత దోసిలిలో నీళ్లు తీసుకుని సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం చేయాలి. అలాగే గృహంలో అయినా సరే స్నానం చేశాక తూర్పు వైపు తిరిగి సూర్యుడిని స్మరించుకుంటూ అర్ఘ్యం ఇవ్వాలి. దాంతోపాటుగా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ప్రత్యేకమైన పేర్లతో ఉన్నటువంటి విష్ణువును కూడా స్మరించుకుంటూ అర్ఘ్యం ఇవ్వాలని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో తులాపురాణంలో చెప్పారు. స్కాంద పురాణం తులాపురాణంలో ప్రధానంగా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చదువుకోవాల్సిన 4 శ్లోకాలు చెప్పారు. ఆ శ్లోకాలు చదువుకుంటూ అర్ఘ్యమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ శ్లోకాలలో మొట్టమొదటి శ్లోకం కార్తికేహం కరిష్యామి ప్రాతస్నానం జనార్దన ప్రీత్యర్థం తవ దేవేశ దామోదర మయా సహ. ఇది మొదటి శ్లోకం. ఈ మొదటి శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే కార్తికేహం కరిష్యామి ప్రాతస్నానం జనార్దన, జనార్దనుడా కార్తీక మాసంలో తెల్లవారుజామునే నేను ప్రాతకాలంలోనే స్నానాన్ని ఆచరిస్తున్నాను. ప్రీత్యర్థం తవ దేవేశ దామోదరమయా సహ, దామోదరుడా నీ ప్రీతి కోసం నేను అర్ఘ్యాన్ని విడిచిపెడుతున్నాను అని ఈ మొదటి శ్లోకంలో ఉన్న అర్థం. ఈ మొదటి శ్లోకంలో జనార్దన, దామోదర అనే నామాలతో విష్ణువుని స్మరించుకుంటూ అర్ఘ్యమిస్తున్నాం. ఆ తర్వాత రెండో శ్లోకం ఏంటంటే నిత్య నైమిత్తికే కృత్వా కార్తికే పాపనాశన స్నానంచ అర్ఘ్యం ప్రదాస్యామి నిర్విఘ్నం కురు కేశవ. ఇది రెండో శ్లోకం. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే నిత్య నైమిత్తికే కృత్వా కార్తికే పాపనాశన, కార్తీక మాసంలో అన్ని పాపాలు తొలగింపజేసుకోవటానికి నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు ఆచరించుకుంటూ నేను అర్ఘ్యం విడిచిపెడుతున్నాను. ఈ నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు ఆచరించుకుంటూ నేను విడిచిపెట్టేటటువంటి అర్ఘ్యం అనేది నిర్విఘ్నం కురు కేశవ, కేశవ అనే పేరున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి నాకు విఘ్నాలను పోగొట్టాలి అని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఇది రెండో శ్లోకం. ఆ తర్వాత మూడో శ్లోకం ఏంటంటే తీర్థాది దేవతాభ్యశ్చ క్రమాదర్ఘ్యాది దాపయేత్ గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయా సహితో హరే. ఇది మూడో శ్లోకం. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే శ్రీమన్నారాయణమూర్తితో పాటు సూర్యుడితో పాటుగా సమస్త పుణ్యతీర్థాలలో ఉన్నటువంటి దేవతలందరినీ స్మరించుకుంటూ అర్ఘ్యం విడిచిపెడుతున్నాను. గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయా సహితో హరే అంటే రాధతో కూడి ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కోసం కూడా నేను అర్ఘ్యం విడిచిపెడుతున్నానని ఈ మూడో శ్లోకంలో ఉన్న అర్థం. అంటే రాధాకృష్ణులను స్మరించుకుంటూ సమస్త తీర్థదేవతలను స్మరించుకుంటూ ఈ మూడో శ్లోకంలో అర్ఘ్యమిస్తున్నాం. ఆ తర్వాత ఆఖరి శ్లోకం నాలుగో శ్లోకం నమః కమలనాభాయ నమస్తే జలసాయినే నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే. అంటే అర్థం ఏంటంటే కమలనాభుడికి నమస్కారం, జలసాయికి నమస్కారం, హృషీకేశుడికి నమస్కారం, నేను అర్ఘ్యం విడిచిపెడుతున్నాను అని ఈ నాలుగో శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండంలో తులాపురాణంలో చెప్పబడిన ఈ 4 శ్లోకాలు చదువుకుంటూ కార్తీక మాసంలో నదిలో స్నానం చేసినా ఇంట్లో స్నానం చేసినా అర్ఘ్యం విడిచిపెట్టండి. ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి. అలాగే రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే 3వ సోమవారం సందర్భంగా స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు, నారద మహర్షి పృథు చక్రవర్తికి శివపూజ చెప్పినటువంటి విధానం ఏంటో, శివుణ్ణి ఏ విధంగా కార్తీక సోమవారం పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. దేవీ భాగవతంలో అమ్మవారి స్తోత్రములు అది పరిశీలిద్దామని కూర్చుంటే అదొక పెద్ద గ్రంథం అవుతుంది. ఒక్కొక్క స్తోత్రాన్ని వ్యాఖ్యానిస్తే అందులో ఎన్నో ఆంతర్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు చేసిన స్తోత్రంలో చివరికి సుభాగు అంటున్నాడు, అమ్మా ఈయన ఏదో నీ బీజాన్ని జపించి సిద్ధి పొందిపోయాడు కనుక నీ దర్శనం దొరికింది. నాకు ఏ బీజము రాదమ్మా, ఏమీ రాదు. నాకు
బీజన్నతేన భజనం కిల వెద్మి మాతు జాతస్తవాజ్యమహిమా ప్రకట ప్రభావ. కేవలం ఈయన పక్షాన నేను ఉన్నందుకే నువ్వు నన్ను అనుగ్రహింపజేసావు. నాకు బీజము రాదు, నామము రాదు, ఏమీ రాదు. ఆ ఏమీ రాదు అని నమస్కరించే వారికి అమ్మ అన్నీ ఇస్తుందిటండి. అందుకే నమంత్రం నోయంత్రం తదిపజన జానే స్థుతిమహో నచాహ్వానం ధ్యానం. అమ్మ ఏమీ రాదమ్మా, మరి ఏమొచ్చురా అంటే నిన్ను ఆశ్రయిస్తే అదే శాంతికరము ఆనందకరం అనేది ఒక్కటే తెలుసు, కానీ ఇంకేమీ తెలియదు అనే భావంతో కదా శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని ఆశ్రయించాలని మనకు బోధించారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏవం స్తుతా తదాదేవి ప్రసన్నవదనా శివ ఉవాచ నృపం దేవి వరం వరయ సువ్రత. సుబాహువుతో అంటోందట. అంటే కాశీరాజు అయిన సుబాహువుతో, నేను చాలా సంతోషించాను నీ భక్తికి, నీకేదైనా వరం కావాలంటే కోరుకో ఇస్తాను అంటే గొప్ప మాట అంటున్నాడు ఇక్కడ. అమ్మా నువ్వు దర్శనమిచ్చావు, ఎంతకంటే వరమే ఉంటుంది తల్లి అన్నాడు ఇక్కడ. పైగా నాకు తెలుసు నీ దర్శనం ఎటువంటిదో. ఏకతో దేవలోకస్య రాజ్యం భూమండలస్య చ ఏకతో దర్శనం తేవై నచతుల్యం కదాచన. ఒకవైపు ఈ భూమండలంలో రాజ్యాధిపత్య భోగములు, ఇక దేవలోకాది దివ్యలోకముల్లో రాజ్యాధిపత్య భోగములు, ఇవన్నీ కలిపి ఒకవైపు పెట్టినా నీ దర్శనంతో ఇవేవి కూడా సరిపోవమ్మా, ఇవి అల్పములైపోతాయి. వీటన్నిటికంటే గొప్పది నీ దర్శనము అనగా దీని అర్థం ఏంటి? ఇహలోక పరలోక సుఖములన్నో ఒక చోట రాసి పూసినప్పటికీ కూడా అమ్మవారి అనుగ్రహం ముందు అవి అల్పములే. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మవారి అనుగ్రహమే అన్నిటికంటే గొప్పది. స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి. బ్రహ్మలోకం మొదలుకొని భూలోకం వరకు సర్వలోక సుఖములన్నీ కూడా అమ్మవారి యొక్క అఖండానందం స్వాత్మానందం ముందు లవీభూత అల్పములే. అటువంటి సచ్చిదానంద స్వరూపిణ తల్లి. అందుకు నువ్వు దర్శనమిచ్చి ఇంకేం కావాలి? అయినా వరం కోరుకో, నువ్వు అడిగాక కోరుకోకుండా ఊరుకోకూడదు. నీ మాటను మేము తోసిపుచ్చినట్టు అవుతుంది. కనుకనే ఒక గొప్ప వరం కోరుకుంటున్నానమ్మా. తవ భక్తి సదా మెస్తు నిశ్చలాహ్యనపాయని. నీ పాదపద్మములపై ఎడతెగని వీడని భక్తి ఉండుగాక. ఇది అడిగాడు. ఇంకేం కావాలండి? అచల అనపాయని భక్తి, చెక్కు చెదరనిది ఎన్నడూ వీడనిది అయినటువంటి భక్తి కావాలి తల్లి అంటూ మరొక్క కోరిక, నా పట్టణంలో నువ్వు ఎప్పుడూ ఉండాలి, ఇది నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఏ పట్టణంలో? కాశీపట్నంలో సుబాహు కోరుకుంటున్నాడు. అంటే ఆ తల్లి నీ మొదటి వరము తీరుతుంది, రెండో వరము తప్పకుండా తీరుతుంది అంటూ గొప్పగా చెప్తున్నది. రాజన్ సదా నివాసో మే ముక్తిపుర్యాం భవిష్యతి. ఈ ముక్తి పట్టణమైనటువంటి కాశీనగరంలో నా సదా నివాసం ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అంటే రక్షార్థం సర్వలోకానాం, సర్వలోకాల్ని రక్షిస్తూ ఉంటాను ఇక్కడుంటూ. ఎంతవరకు అంటే యావత్ తిష్టతి మేదిని, ఈ భూమి ఉన్నంత వరకు నేను కాశీక్షేత్రంలో ఉంటాను అని తల్లి చెప్పింది ఇక్కడ దుర్గమ్మ. అందుకే అమ్మవారు ఎప్పటి వరకు ఉంటారు? భూమి ఉండే వరకు. ఇప్పుడు ఉంది కదా భూమి, అమ్మవారు ఉన్నారు. ఉంటూ ఏం చేస్తారు? సర్వలోక రక్షార్థం, సర్వలోకాన్ని రక్షించడానికే నేను ఇక్కడ ఉంటాను అని చెప్పినది. అందుకే కాశీనగరంలో అమ్మవారు ఎప్పుడు ఉంటారు కనుక ఎప్పుడు ఉన్న అమ్మవారిని ప్రార్థిద్దాం. అమ్మా ఈ కాశీనగరం భవ్యమై శోభతో స్వచ్ఛంగా హాయిగా శివమయంగా శక్తిమయంగా హైందవ ధర్మంతో ప్రకాశిస్తూ ఎల్లవేళలా ఉండేలా చూడమ్మా అని కాశీలో ఉన్న దుర్గమ్మను మనం ప్రార్థిద్దాం, రక్షిద్దాం. మన కంటికి అలాంటి కాశీ ఎప్పుడూ కనబడాలి అని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా భారతదేశమంతా భారతీయ సనాతన ధర్మం రక్షింపబడుగాక అని ప్రార్థన చేసుకుందాం. అమ్మ ఇక్కడ ఉంటానని చెప్పిన ఈ మాటలో ఉన్న విశేషం చూడాలి. అమ్మ శక్తిపీఠంగా ఎప్పుడూ ఉన్నది ఇక్కడ. అంతకుముందే దుర్గముడు అనేటువంటి అసురుని సంహరించి ఇక్కడికే వచ్చి ఉన్నది. కానీ ఇక్కడ విశేషించి వీరి ప్రార్థనతో ఉండమ్మా అంటే అర్థం ఏంటంటే మమ్మల్ని అందరినీ రక్షిస్తూ ఇక్కడ ఉండమ్మా అంటే ఉంటాను, ఉన్నాను అని అమ్మ చెప్పినది. ఎంతవరకు అంటే భూమి ఉన్నంత వరకు అని అర్థం. అంటే భూమి ఉన్నంత వరకు భూమి ఎందుకు కనబడుతూనే ఉంటుంది. భూమి లేకపోయినా కాశీ ఉంటుందండి, అది ప్రత్యేకత. ఎలా ఉంటుంది అంటే కాశీ అనేది మనకు కనిపిస్తూ ఒక మట్టి భాగం, కానీ దీన్ని ఆవరించి ఒక మహాజ్యోతిర్మయమైన పంచక్రోశ విస్తీర్ణమయమైనటువంటి కాంతి మండలం ఉన్నది, అదే కాశీ. అక్కడ సర్వదేవతలు ఉన్నారు, సర్వదేవతాత్మకుడైన విశ్వనాథుడు ఉన్నాడు, శక్తి సహితుడే విశాలాక్షి సహితుడు ఉన్నాడు. ఇది ఎప్పుడూ ఉంటుంది. ఈ భూమి పోయినా ఆ తేజోమండలమైన కాశీ అలాగే ఉంటుంది. అందుకే ప్రళయాల్లో కూడా నశించని కాశీ అది. మళ్ళీ భూమి మొదలైనవి సృష్టింపబడ్డప్పుడు భూమి యందు ఆ తేజో భూమికి యథాతథంగా ఉంచబడుతుంది. అందుకే కాశీ ప్రళయాల్లో కూడా నశించకుండా ఉంటుందని చెప్తున్నారు. అటువంటి కాశీనగరానికి నమస్కారం, కాశీనగరంలో ఉన్న దుర్గాంబకు నమస్కారం. ఎప్పుడైతే ఈ విధంగా అమ్మవారు అనుగ్రహించారో అప్పుడు అంటున్నాడు సుదర్శనుడు, నిన్ను కోరుకోవడానికి ఏమీ లేదమ్మా, ఎందుకంటే నువ్వు నాకున్నావు, ఇంకేం కావాలి అంటే నువ్వు తిన్నగా అయోధ్యకు వెళ్ళు, నీ అయోధ్యలో నేను ఉంటాను,
నన్ను ఆరాధిస్తూ ఉండు. నన్ను ఎవరైతే ఆరాధిస్తారో స్మరిస్తారో వారిని నేనేనాడు వదలను. అమ్మవారు చెప్పినటువంటి గొప్ప మాట ఇది. అందుకే నా భక్తులు ఎప్పుడూ నశించరు చెప్పింది ఆ తల్లి. తవ ప్రతిజ్ఞ మద్భక్తాననశ్యంత్యపి క్వచిత్ ఇది సంచింత్య ప్రాణాన్ సంధారయామ్యహం అని భక్తుడు అంటాడు. అమ్మా, నీ ప్రతిజ్ఞ ఏమిటంటే నా భక్తుడు ఎప్పుడు చెడడు అనేది. ఆ ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకుని నేను బ్రతుకుతున్నానమ్మా అన్నాడు భక్తుడు. ఎంత గొప్ప మాట చూడండి. అమ్మ ప్రతిజ్ఞను ఎప్పుడు మనం మరువరాదు. స్మరణీయ సదాహంతే పూజనీయ ప్రయత్నత. నన్ను ఎవరైతే నిరంతరం స్మరిస్తూ పూజిస్తూ ఉంటారో వారికి శం విధాస్యామి, అనగా శుభమును శాంతిని కలిగిస్తాను. నన్ను నిత్యం అర్చించాలి. విశేషించి అష్టమ్యాంచ చతుర్దశ్య నవమ్యాంచ విశేషత. అష్టమి నాడు, చతుర్దశి నాడు, నవమి నాడు మమ పూజ ప్రకర్తవ్య. నా పూజ చెయ్యాలి, విధి అది. అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథుల్లో ఈ 3. ఇవి కాక మరో 2 మనం కలుపుకుంటే పూర్ణిమ, అమావాస్య అవుతాయి. 5ంటిని కలిపి పంచపర్వములు అని అంటారు. నిత్యము మామూలుగా ఆరాధన చేస్తూ పంచపర్వాల్లో విశేష ఆరాధన చేయాలి. అది దీని యొక్క అమ్మ భక్తులైన వారు మాత్రం పంచపర్వముల యందు విశేష ఆరాధన చేయాలి. ఇది అమ్మ చెప్తున్నది. పైగా అర్చా మదీయా నగరే స్థాపనీయా త్వయా అనగా, నీ నగరంలో నా అర్చని స్థాపించు. అంటే నన్ను అర్చించేటటువంటి విధానాన్ని నువ్వు ప్రతిష్ఠ చేయు. అక్కడ నిరంతరం అర్చన చేయి. విశేషించి శరత్కాలే మహాపూజా కర్తవ్య మమ సర్వదా. శరత్కాలమునందు నా ఆరాధన చేయు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. హరిహరాత్మకమైనటువంటి కార్తీక మాసంలో చాలామంది అయ్యప్ప దీక్షను కూడా స్వీకరిస్తూ ఉన్నారు. హరిహరాత్మకుడు కదండి అయ్యప్ప. అందుచేత దీక్ష అనగానే ఏం తెలుస్తుంది? మనస్సును నిలకడ చేసుకొని మనం పాటించేటువంటి నియమాలు అన్నమాట. తెల్లవారుజామునే చలిలో 5 గంటలకే పవిత్రవంతమైన నదీ స్నానాన్ని ఆచరించి చక్కగా స్నానానంతరం సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం ఇచ్చి పొడి బట్టలు కట్టుకున్న పిదప స్వామియే శరణం అయ్యప్ప అంటూ హరిహరులిద్దరినీ కూడాను మనసు నిండా తలుచుకుంటూ నుదుట గంధపు బొట్టు పెట్టి విభూది రేఖలు ధరించి చక్కటి కుంకుమ బొట్టు పెట్టి మాలధారణం అంటూ రుద్రాక్షమాల మెడలో వేసుకొని స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణం అనేటువంటి ఘోషతో వివిధ దేవాలయాల్ని సందర్శిస్తూ వాళ్ళు అందరూ కూడాను అనుక్షణం కూడాను దైవనామస్మరణతో గడుపుతారు. ఈ యొక్క అయ్యప్ప దీక్ష స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నామస్మరణ ధన్యోపాయం అనేది. అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కీర్తనలు, ఇటు అయ్యప్ప స్వామి కీర్తనలు, అటు శివ పరమాత్మకు సంబంధించిన కీర్తనలు విశిష్టవంతంగా ధ్యానం చేస్తూ పాడుతూ ప్రతి ఒక్క దేవాలయంలో కూడాను సందర్శనాభిలాషులై సందర్శించి కాలినడకన చెప్పులు లేకుండా దేవాలయాన్ని సందర్శించడం అనేది చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. ఆ దీక్ష అనేటువంటిది అంత గొప్పదిగా ఉంటుంది. అట్లాగే కార్తీక మాసంలో అయ్యప్పలను పిలిచి మనం గనక వస్త్రదానంతో పాటుగా అన్నదానం కూడా గనక ఆచరించినట్లయితే మనకు పట్టినటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని మొదలైనవన్నీ కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అని కూడాను శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగదాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:21 సూర్యాస్తమయం 5:38 తిథి పంచమి రాత్రి 1:58 వరకు, నక్షత్రం ఆర్ద్ర రాత్రి 8:09 వరకు, వర్జం శేషవర్జంగా మిగిలింది ఉదయం 7:15 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:08 నుంచి 4:53 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 10:58 నుంచి 12:26 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 11:35. ఈరోజు కూడా మనకు ఆదివారం కలిసి వచ్చింది. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయంలో అమృతకాలం కలిసి వచ్చింది కాబట్టి ఈ సమయంలో మనం ఔషధ దానం చేసినట్లయితే 1,000,000 కపిల గోదానములు చేసిన ఫలితం 1,000,000 రెట్లై వచ్చి సంపూర్ణమైన అనుగ్రహం సిద్ధిస్తుంది. ఆదివారం విశేషించి సూర్యునికి సంబంధించినది కావడం వలన ఔషధ దానం అనేది అత్యంత సత్ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే దీర్ఘరోగాలతో బాధపడుతున్నారో వాళ్ళు తప్పనిసరిగా తమకు ఉన్నటువంటి అనారోగ్యం కలిగిన వారికే మందులు కొనిచ్చినట్లయితే ఆ దీర్ఘరోగాలు కూడా తగ్గుతాయి అని చెబుతోంది శాస్త్రం. అయితే అవతల వాళ్ళు మందులు కొనుక్కోలేని వాళ్ళై ఉండాలి, వాళ్ళకి మనం మందులు ఇవ్వాలన్నమాట. ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే కార్తీక మాసం కాబట్టి నదీ స్నానం చేయడం, మధ్యాహ్నపు సమయంలో పాయసం నివేదన చేసి సూర్యనారాయణమూర్తికి అనుగ్రహం కోసం సూర్య నమస్కారాలు చేయడం, ఒక పూట భోజనం చేయడం మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఎవరైతే నక్తవ్రతాన్ని మాసమంతా నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా ఆదివారం రోజున రాత్రి భోజనం చేయకూడదనే నియమం పెట్టుకున్న వాళ్ళు కొందరు ఉంటారు. మరి పగలు భోజనం చేయకూడదు నక్తవ్రతంలో, మరి రాత్రి భోజనం చేయకూడదు ఆదివారం కాబట్టి. అలాంటి పరిస్థితులలో ఏం చేయాలంటే ఛాయానక్తవ్రతం చేయాలి. అంటే అర్థం సూర్యాస్తమయానికి ముందు 24 నిమిషాలు వదిలేసి అంతకు ముందే ఆహారం తీసుకోవడం, భోజనం చేసేస్తే ఏమవుతుంది, ఛాయానక్త వ్రతం ఆచరించినట్టు అవుతుంది. దాంతోపాటుగా రాత్రి భోజనం చేయకూడదనేటువంటి ఆదివారపు నియమాన్ని పాటించినట్లు అవుతుంది. నేటి ఆణిముత్యాలు. పనివంతులు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తారు, బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు. సహస్ర అంటే 1000 అని కాదు దాని అర్థం. ఏదో సహస్రం అంటే 1000 అంటాం, కానీ అనంతమైనటువంటి బాలసూర్య బింబములు ఒక్కసారి వస్తే ఎటువంటి ఎర్రటి కాంతి వచ్చేస్తుందో అసలు మీరు ఊహించలేనంత ఎరుపు కాంతి. అందులో ఏమవుతుందంటే ఏది వెళ్ళిందో అది ఎరుపైపోతుంది. అది చమత్కారం. అది మీకు ఇక్కడ దొరకదు చూస్తే. ముందు అరుణకాంతి వస్తుంది, అరుణోదయము అంటారు. అరుణుడు సూర్యుని యొక్క రథసారథి. ఆ కాంతి, ఎర్రటి కాంతి ముందు సముద్రం మీద పడుతుంది. అప్పుడు బాగా కనపడుతుంది ఎర్రగా. ఇక్కడి నుంచి సూర్యబింబం వరకు ఒక మంట మండుతోంది అనుకోండి, ఎలా ఉంటుందో అలా మండుతుంది. అలా ఎర్రటి కాంతి వస్తుంది. ఆ చారిక మీద, కాంతి చారిక మీద పడ వెళ్ళింది అనుకోండి,
ఆ చారిక బయట ఉంటే నల్లగా ఉంటుంది, ఆ కాంతిలోకి వెళ్ళింది అనుకోండి ఎర్రగా కనపడుతుంది. అది వెనక కొండల మీద పడితే కొండల వరకు ఎర్రగా ఉంటుంది. కాసేపటికి ఆ బింబం పైకి ఎక్కుతుంది, నారింజ రంగులోకి తిరిగిపోతుంది. ఆ బాలసూర్య బింబం నుంచి వచ్చేటటువంటి ఎరుపు కాంతి కొన్ని కోట్ల మంది సూర్యులు ఒక్కసారి అలా వస్తే ఎటువంటి కాంతి వస్తుందో అటువంటి కాంతి వచ్చిందన్నారు ముందు లలితా సహస్రంలో. ఉజ్జద్భాను సహస్రాభా తల చెప్పారా, చతుర్బాహు సమన్విత బాహువులు చెప్పారు. ఊరుకున్నారా? 4 బాహువులలో ఉన్న ఆయుధాలు చెప్పారు. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. 4 చేతులు, 4 చేతుల్లో ఉన్న ఆయుధాలు చెప్పారు. అప్పుడు మోచేతులు భుజాలు ఇవేమైనా చెప్పారా? చెప్పలా. 4 చేతులు ఆయుధాలు చెప్పగానే మళ్ళీ కాంతి చెప్పారు. క్రోధాకారో అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక అనగానే మళ్ళీ నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. తన యొక్క ఎర్రని కాంతులతో బ్రహ్మాండములను ముంచేసిందన్నారు. మజ్జద్బ్రహ్మాండ మండల. అప్పుడు తల చెప్పారు. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాకురు విందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత. ఇంకక్కడి నుంచి పాదముల వరకు వెళ్ళిపోయారు. ఏమి ఎందుకలా? ముందు కాంతి చెప్పి, 4 చేతులు చెప్పి, ఆయుధాలు చెప్పి, మళ్ళీ కాంతి చెప్పి, అప్పుడు తల చెప్పారు. ఎందుకలా 2 కాంతుల మధ్యలో చేతులు ఆయుధాలు చెప్పి తల చెప్పడం ఎందుకు లలితా సహస్రంలో? అది శ్రీసరణి, అది శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చూపించింది. ఆ కాంతి పడితే తప్ప అమ్మవారు క్రియాశక్తి స్వరూపం, మనసు శుద్ధము కాదు. క్రియాశక్తి ప్రధానంగా దేన్ని ఆవహించుంటుంది? చేతులను ఆవహించుంటుంది. పని చెయ్యడం అనేటటువంటిది చేతులతో చేస్తాం. ఏమంటే కొంచెం అది దగ్గర పెడతారు అన్నాను అనుకోండి, ఏం చేస్తారు? చేత్తో ఎత్తి పెడతారు. క్రియాశక్తి. ఈ చేతులతో ఏం చేశానో అది నా ఉత్తర జన్మల్ని నిర్ణయిస్తుంది. నేను ఈ చేత్తో చేసిన మంచి పనులు ఏముంటాయో అవి నాకు ఉత్తమమైన జన్మలను ఇస్తాయి. క్రియాశక్తి కలిగినటువంటి చేతుల తప్పే ఉంది? మనసు ఏం చెప్తే అవి చేస్తాయి. ఈ చేతుల్ని నేను చెయ్యకూడని పని చేయమన్నాను అనుకోండి, చేస్తాయి. పూజ చేయమన్నాను అనుకోండి, పూజ చేస్తాయి. నమస్కారం చెయ్యన్నాను అనుకోండి, నమస్కారం చేస్తాయి. ఇలా అన్నాను అనుకోండి, ఇలా అంటాయి. నిష్కారణంగా ఇలా కొట్టు అన్నాను అనుకోండి, కొడతాయి. ఇలా కట్టుకుని నిలబడరా అన్నాను అనుకోండి, ఇలా చేతులు కట్టుకుని నించుంటాయి. వీటిదా తప్పు? అవి ఉపకరణములు. ఈ క్రియాశక్తి కలిగిన చేతులతో నువ్వు చేసే పనులకు ముందు మనసు శుద్ధము కావాలి. మనసు శుద్ధము కానప్పుడు చేసే పనులు ఎలా నీకు ప్రయోజనకరములవుతాయి? జీవుడు ఎలా ఉద్ధరింపబడతాడు? ఒకరినా ఇద్దరినా? ఇంతమందిని మార్చాలి. ఎవరు మార్చగలిగినది? అంటే ఆవిడ పాదముల వైపు తిరిగి ఇలా చూసి నమస్కరించిన కోట్ల మంది ఉండవచ్చుగాక. ఇన్ని కోట్ల మందికి అన్నం పెట్టిన తల్లే ఇన్ని కోట్ల మందిని తన కరుణ యందు ముంచేస్తుంది. అది శ్రీసరణి, అది ఆమె ఎర్రని కాంతి. ఆ ఎర్రని కాంతులలో, ప్రేమ కాంతులలో ముంచుతుంది, ముంచి మనసు కడుగుతుంది. ఇప్పుడు ఒకసారి తిరిగి ఆవిడ పాదముల వంక చిత్తశుద్ధితో నమస్కరించినప్పుడు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆది పర్వంలో ఈ 20వ అధ్యాయం నుండి 34వ అధ్యాయం వరకు సౌపర్ణోపాఖ్యమని పేరు. ఇందులో గరుత్మంతుని కథ చెప్పబడింది. చాలా ఉపాఖ్యానాలు ఉన్నాయి దీంట్లో. సూత మహర్షి ఇలా చెప్పాడు. అమృతోత్పత్తి సందర్భంలో ఉచ్చైశ్రవం పుట్టింది కదా, దానిని ఒకనాడు సముద్ర తీరాన విహరిస్తున్న కద్రు వినతలు చూశారు. ఒక ప్రక్క చల్లగాలి వీస్తుంది, మరో ప్రక్క సముద్రంలోని నీలి తరంగాలు కొండంత ఎత్తు పైకి లేచి క్రిందపడి దొర్లుకొని వస్తూ ఉన్నాయి. అంత భోర్గరంగా వస్తూ ఉన్నాయి.
ఒడ్డున ముత్యాలను పోస్తున్నాయి. వచ్చి 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 అట్లా ఆ నురుగు అంటామే, నురుగు అట్లా పోస్తుంది తీసుకొచ్చి. అట్లా ముత్యాలు పోసినట్టు చుక్కుని వస్తూ ఉంటాయి. దాన్ని అట్లా చూస్తూ ఉంటే ఎన్ని గంటలైనా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ముత్యాలు పోసి వెళ్ళిపోతున్నట్టు నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడంతా ముత్యాలలాగా ఉంటుంది అది మొత్తం చూస్తూ ఉంటే. ఒక్క క్షణంలో మళ్ళీ అవన్నీ టక్ 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 ఆ గాలి బుడకలు ఒక క్షణంలో అన్నీ వెళ్ళిపోతాయి. ఆ మురుగు, అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అదిగాక సాయంత్రం పూట ఆ సముద్రం పక్కన నిల్చుంటే ఎంతో బాగుంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ సాయంత్రం. అందుకే బీచ్కి వెళ్ళేది అందరూ పాపం. హాయ్ అనిపిస్తుంది. ఆ సమయంలో సముద్రపు నురగ కంటే కూడా తెల్లగా ఉన్న ఉచ్చైశ్రవము కద్రు వినతల కంటపడింది. వచ్చి ఆ సముద్రం బయట నురగ అనుకున్నాం కదా, అట్లా ముత్తులు ముత్తులు మాణిక్యాల్లాగా పారేస్తుందని చెప్పాం కదా, ఆ నురగ అవి అంతకన్నా తెల్లగా ఉండేటువంటి ఆ ఉచ్చైశ్రవం, దేవలోకం నుంచి ఇంద్రుడి దేవలోకం నుంచి వచ్చినటువంటి ఉచ్చైశ్రవం, ఆ గుర్రం ఈ కద్రు వినుతలకు కంటపడింది. వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు కంటపడింది. దాని అందానికి వారు ముగ్ధులైపోయారు. అటువంటి అందం ఇంకా ప్రపంచంలో లేదు. అటువంటి గుర్రం అని చెప్పడానికి కాదు, దేవ అశ్వమది. కద్రువ తేరుకొని వినతతో ఇలా అంది. ఎందుకంటే ఆ గుర్రం ఎక్కడ పుట్టింది చెప్పండి చూస్తాం. ఇంతకన్నా ముందు మీకు చెప్పాను కదా, అమృతం తీసేటప్పుడు వచ్చినటువంటిది. ఇట్లా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అక్క చెల్లెండ్లు. కద్రువ వినతతో ఇలా అంది, చూడవే వినత, అదేదో బాగుంది కదా, చక్కగా ఉంది కదా, తళతళా మెరిసిపోతుంది కదా, దాని రంగేమిటో టక్కున చెప్పు అంది. వినత పక్కున నవ్వి, అది మల్లెపువ్వులాగా తెల్లగా ఉంది, అంత తెల్లని తెలుపు రంగులో అది కళ్ళకు కనిపిస్తూ ఉంటే మళ్ళీ రంగు గురించి అడుగుతావేమిటి? అసలు దాని గురించి ఏమనుకుంటున్నావు? మనస్సులో ఏమి ఆలోచిస్తున్నావు? నీతో పందెం కాస్తా, పోనీ దాని రంగేమిటో నువ్వు చెప్పు అంది. వెంటనే కద్రువ ఇలా అంది, ఏంటి ఇట్లా అడుగుతున్నావు నువ్వు? కృష్ణవాలమహం మన్యే హయమేనం శుచిస్మితే ఏహి సార్థం మయా దీవ్య దాసీభావాయ భామిని. అది మొత్తం తెల్లగా ఉంది, దాని తోక మాత్రం నల్లగా ఉంది. నీకు చేతనైతే నాతో పందెం చెయ్యి. ఇదేంటిది, మొత్తం అంతా తెల్లగానే ఉంది కదా, తోక ఏమిటి ఇట్లంటుంది? ఎవరు ఓడిపోయినా ఇంకొకరికి దాస్యం చేయాలంది. అక్కా చెన్నెళ్ళు అయినప్పటికి కూడా సౌతులు కదా, సౌతులే కదా, సౌతి ద్వేషం పోదు అంటారే. గుర్రం తెల్లగానే ఉంది, దాని తోకే నల్లగా ఉంది. ఆ తోకే కానీ నల్లగా లేకపోతే నేను నీకు దాసీ పని చేస్తాను, నల్లగా ఉంటే మాత్రం నువ్వు నాకు దాసీ పని చెయ్యాలి అని కద్రువు పందెం వేసింది. దానికి వినత ఒప్పుకుంది. ఎందుకంటే అది తెల్లగా ఉంది కాబట్టి. మనసులో అనిపించింది, ఓడిపోతుందిలే ఎట్లా, అన్యాయంగా అక్క నాకు సౌతి అయిపోతుంది, దాసి అయిపోతుంది అనుకుంది. ఒప్పుకోదు. సౌతలిద్దరూ కూడా పందెం అంటే పందెం అనుకున్నారు. ఊరికే ఉండకుండా పందెం కాశారు. సంగతి తెలుసుకుందాం అనుకున్నారు. ఎవరికి వారు తమ పందెమే నెగ్గాలనుకున్నారు. రేపు వచ్చి తేల్చుకుందాం అనుకుంటే తేల్చుకుందాం అనుకున్నారు. రేపు వచ్చి మళ్ళీ తేల్చుకుందాం, ఇప్పుడు వద్దులే.
ఉక్రోషంతో రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. ఆ రాత్రి సమయంలో కద్రువుకు నిద్రే పట్టలేదు. వినతను ఎలా మోసం చేయాలా అనుకొని బాగా ఆలోచించింది. తన 1000 మంది పిల్లలను పిలిచేలా అంది. 1000 మంది పాముల పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఇచ్చారూపి. ఎప్పుడంటే అప్పుడు మనుషులు కావచ్చు, పాములు కావచ్చు, అంతే. పాములు ఎక్కువ వాళ్ళ స్థితినే అది. అబ్బాయిలు, నేను ఒక ఆపదలో చిక్కుకున్నాను, దాని నుంచి మీరు నన్ను గట్టెక్కించాలి. పెద్ద పనేం కాదు, చాలా చిన్న పని. నన్ను మీరు ఆదుకోవాలి, నన్ను గెలిపించాలి, అంతే. ఈరోజు పొద్దున్నే ఆ వినతతో నేను పందెం వేశాను. ఆ పందెం ప్రకారం దాని తోక నల్లగా ఉంటే నేను గెలుస్తాను, అప్పుడు అది నాకు దాస్యం చేస్తుంది. దాని తోక నల్లగా లేకపోతే నేను ఓడిపోతాను, అది గెలుస్తుంది. నేను దానికి దాస్యం చేయాలి, ఇది విషయం. ఇప్పుడు మీరు ఆ ఉచ్చైశ్రవ ముఖ్య యొక్క తోకను చుట్టుకుంటే ఆ తోక రంగు మారుతుంది. మీరు అంత మాత్రం చేస్తే చాలు, నాకు ఆపద తొలగిపోతుంది, గండం గడిచిపోతుంది, నేను సుఖంగా ఉంటాను. ఈ పందెంలో నన్ను గెలిపిస్తారో ఓడిస్తారో మీకే వదిలేస్తున్నాను అంది. అప్పుడు ఆ పాముల ఆలోచనలో పడ్డాయి అన్నీ కూడా. ఇప్పుడు కద్రువుతో చెప్తున్నాయి, అమ్మా ఇది అధర్మం కదమ్మా, వినతమ్మ నీకు సొంత చెల్లెలు కదా, పైగా మాకు పిన్ని, మేము పినతల్లికి మోసం చేయలేము, నీ కోరిక తీర్చలేము, క్షమించు అన్నాయి. పినతల్లి చాలా మంచిది కదా అమ్మా, వీళ్ళందరికీ పినతల్లి అంటే చాలా ఇష్టం. ఎందుకమ్మా అట్లా చేస్తున్నావు? కద్రువుకు కోపం వచ్చేసింది. ఆవిడికి ఏదో మంట లోపల, అద్భుతమైనటువంటి గరుక్మంతుడు పుట్టాడే దానికి, అది అందుకని ఏదో కోపం లోపల మొత్తానికి. ఎట్లన్నా కానీ దాన్ని ఏమన్నా చేయాలని చెప్పేసి కద్రువు కోపం వచ్చేసింది బాగా. ఇలా అంది, ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసినందుకు మీరు ఇచ్చే ప్రతిఫలం మీద ఎంత కష్టపడ్డా మిమ్మల్ని పెంచాలంటే, 100 మందిని పెంచేదేం కష్టం, ఎంత కష్టం తెలుసా? ఒకటి అట్లా పోతుంది, ఒకటి ఇట్లా పోతుంది, ఒకటి సందులో దూరుకుంటుంది, ఇంకోటి ఎక్కడో పోతుంది, ఎక్కడ ఏమి పట్టుకుపోతుందో, ఎక్కడే కాకెత్తకపోతుందో, ఎక్కడే గూబె ఎత్తకపోతుందో. మిమ్మల్ని ఎంత రక్షణ చేసుకున్నాను, మిమ్మల్ని ఒక తల్లి, నేను ఇంత తల్లిగా ఉండి ఎంత మీకు నా ప్రాణం ఇచ్చేశాను. నేను ఎంతో ప్రాణంగా చూసుకున్నందుకు మీరు చూపించే కృతజ్ఞత ఇదే. అయితే నా మాట కూడా వినండి, మీరందరూ కూడా జనమేజయ మహారాజు చేసే యజ్ఞంలో భస్మమైపోండి అని శపించింది. ఇంకేముందండి, ఎంత మంచిదికేమో అనిపిస్తుంది. ఈ 100 పాములు 1000 పాములు అయిపోతాయి, 1000 పాములు అయ్యి 1,00,000 పాములు అయిపోతాయి, 1,00,000 పాములు మామూలే కదా అంతా. ప్రపంచమంతా పాములే అయిపోతే తల్లినే శాపం పెట్టేసింది. ఆ యజ్ఞం ఎందుకు వస్తుందని ఆ లింకు రావటానికి కోసం వ్యాస భగవానుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆ శాపాన్ని బ్రహ్మదేవుడు విని వెంటనే తథాస్తు అన్నాడు. అదే కావలసింది. దేవతలు కూడా తథాస్తు అన్నారు. ఎంత బాగుంది. ఆ శాపం, తల్లి శాపం పెడుతూ ఉండగానే బ్రహ్మదేవుడు తథాస్తు అన్నారు, మిగతా దేవతలంతా తథాస్తు అన్నారు. యుక్తం మాత్రా కృతం తేషాం పరపీడోపసర్పిణాం అన్యేషామపి సత్వానాం నిత్యం దోషపరాస్తు యే తేషాం ప్రాణాంతకో దండః దైవేన వినిపాత్యతే ఏవం సంభావ్య దేవస్తు పూజ్య
కద్రూంచ తాం తదా. ప్రాణికోటికి మేలు జరగాలనే దృష్టితో దైవవశాత్తు కద్రువ తన పిల్లలకు తానే శాపమిచ్చి మేలు చేసింది. చూడండి, ఇదంతా జరగటానికే ఈ వీళ్ళిద్దరికి పందెం కాచుకున్నారేమో అనిపిస్తుంది. కేవలం మానవులకే కాదు, తప్పు చేసిన ఇతర ప్రాణులకు కూడా దైవమే ఇలాంటి ప్రాణాంతకమైన శిక్షను విధిస్తుంది. ముందుగానే తీర్మానం చేసి పెట్టింటారు పరమాత్ముడు. అందరినీ దైవమే నడిపిస్తుంది, అందరికీ దైవమే మేలు చేస్తుంది. కద్రువ తన కుమారులను ఇలా శపించినందుకు బ్రహ్మదేవుడికి సంతోషించాడు. బ్రహ్మదేవుడు కశ్యపుడిని పిలిచి, ఓ మహర్షి, అందరినీ దైవమే నడిపిస్తుంది, అందుచేత మీ భార్య అయిన కద్రువుపై కోపించవద్దు. విషాన్ని హరించే విద్యను మీకు ప్రసాదిస్తున్నాను అని ఆ విద్యను కశ్యపుడికి ప్రసాదించాడు. తల్లి శాపానికి నాగులందరూ నిర్ఘాంతపోతే కర్కోటకుడు మాత్రం వెంటనే తేరుకున్నాడు. తల్లి శాపం తిరుగులేదని అనివార్యమైంది అని తెలుసుకున్నాడు. తల్లి మాట నెరవేర్చకపోతే ఇంకెంత ప్రమాదం సంభవిస్తుందో అని భయపడి కద్రువుతో ఇలా అన్నాడు, అమ్మా, శాంతించు, కోపాన్ని విడిచిపెట్టు. ఇప్పటికే ఎంతో దారుణం జరిగిపోయిందమ్మా, తిద్దుకోలేనంత అనర్థం జరిగిపోయింది. నేను నీ మాట పాటిస్తాను. మిగతా వాళ్ళందరికీ శాపగ్రస్తులైపోయారు, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు. ఇది మాత్రం ఒకటి ఎందుకో తేరుకొని చెప్తుంది, నీ మాట నేను పాటిస్తాను, నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను. నా నల్లని శరీరంతో, కర్కోటకుడికి శరీరం నల్లగా ఉంటుంది, కర్కోటక సర్పము అని, ది కింగ్ కోబ్రా అని అంటారు దాన్ని. ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయి అవి అంతే, ఇంకా అస్సలు ముట్టుకుంటే చాలు విషమేవి, కరిస్తే కాదు, ఇక ముట్టుకుంటే చాలు. నా నల్లని శరీరంతో ఆ గుర్రం యొక్క తోకనే మిరింగేస్తాను, చుట్టేసుకుంటాను. తోకని ఇట్లా మింగేసి అట్లా పట్టుకుంటాను, అంతే. ఏం చేయలేను నేను, తోకను మింగలేను, తినలేను, పట్టుకుంటా. తోకంతా మొత్తం నల్లగా ఉండిపోతుంది కదా. ఆ ఆపద నుండి నిన్ను గట్టెక్కిస్తానమ్మా, పందెంలో నిన్ను గెలిపిస్తానమ్మా అన్నాడు. ఆ మాటలు విని కద్రువ చాలా సంతోషించింది. ఆమె కోపం చల్లారింది, మనస్సు కుదుట పడింది. అమ్మ ఒకడైనా ఉన్నాడు కదా నాకు అని. రోజు గడిచింది, తెల్లవారింది. అక్క చెల్లెళ్ళు అయినటువంటి కద్రు వినతలు సముద్రం దగ్గరకు వచ్చారు. ఇంతలో కర్కోటకుడు తల్లి ఆజ్ఞను పాటించాలి అని నాగులందరికీ చెప్పాడు. అందరూ సరే అన్నారు. మాతృశాపం నుండి విముక్తి పొందాలని నిర్ణయించుకున్నారు అందరూ కూడా. వెంటనే ఆ కాలసర్పాలు కదిలి ఉచ్చైశ్రమం ఉన్న చోటుకి చేరాయి. దాని తోకను చుట్టుకున్నాయి, అన్నీ చుట్టేసుకున్నాయి మొత్తం. ఇంతలో కద్రు వినతలు ఎంతో సంతోషంగా ఆకాశ మార్గం గుండా వచ్చారు, సముద్ర తీరానికి చేరుకున్నారు వాళ్ళు. అక్కడ గల ఉచ్చైశ్రవాన్ని చూశారు. కద్రువు ముఖం వెలిగిపోయింది, వినత ముఖం వాడిపోయింది. కద్రువు చెప్పినట్టుగానే నిజంగా ఆ గుర్రం యొక్క, తెల్లని గుర్రం యొక్క తోక నల్లగా ఉంది. వినత ఓడిపోయింది, కద్రువ గెలిచింది. పందెంలో అనుకున్న మాట ప్రకారం కద్రువకు వినత దాసి అయ్యింది. ఎందుకంటే ముందు జరగబోయేది ఆవిడకి తెలుసు, అందుకని కోపంగా ఉంది. ఇది కద్రువుకు సేవ చేస్తుంది. అదే సమయంలో వినత యొక్క రెండవ గ్రుడ్డు నుండి, ఇప్పుడు చూడండి, ఈవిడికి అది తెలుసు దివ్యజ్ఞానంతో. రెండవ గ్రుడ్డు నుండి, అట్లా గుడ్డుని ఏం చేయలేదు కదా, చాలా అట్లా పెట్టు చెప్పేశారు కదా. మొదటి గుడ్డు నుంచి వచ్చినవాడు కాళ్ళు అనుకున్నాం కదా, కాళ్ళు లేకోకుండా ఉన్నాడు అని చెప్పి. ఈ రెండవ గ్రుడ్డు నుండి గరుక్మంతుడు పుట్టే సమయం ఆసన్నమైంది.
గరుడు తనంత తానే అండాన్ని పగలగొట్టుకొని జన్మించాడు. ఆ పక్షీంద్రుడు మహాబలవంతుడు, మహాపరాక్రమవంతుడు, కామరూపి, ఎక్కడికైనా వెళతాడు. తన తేజస్సుతో దిక్కులను మరింత కాంతివంతం చేస్తున్నాడు. ఆ గరుత్మంతుడు పచ్చని కళ్ళతో అగ్నిహోత్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు. పుట్టగానే ఆకాశానికి ఎగిరిపోయాడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడిని చూసి దేవతలు భయపడి అగ్నిదేవుణ్ణి ప్రార్థించారు. ఓ అగ్నిదేవా, నువ్వు ఎప్పుడూ కూడా ఇలా జ్వలించలేదు, విజృంభించలేదు, కానీ ఇప్పుడెందుకు ఇలా విజృంభిస్తున్నావు అన్నారు. అగ్నిదేవుడు చెప్తాడు, దేవతలారా, అతడు నేను కాదు. వీళ్ళంతా అగ్ని అనుకున్నారు పాపం. ఆ గరుత్మంతుడు ఎగిరింది చూసి. అతడు వినతాకుమారుడైన గరుత్మంతుడు. తల్లికి ఆనందం కలిగించటానికై జన్మించాడు. అతడు కశ్యప మహర్షి కొడుకు. సర్పాల బాధ నుండి రక్షించటానికై జన్మించాడు, అమ్మను విముక్తిని చేయటానికి. దేవానాంచ హితే యుక్తః త్వహితో దైత్యరక్షసాం. అతడు దేవతలకు మేలు చేస్తాడు, రాక్షసులకు శత్రువు. కనుక మీరు భయపడవలసిన పని లేదు. నాతో కలిసి ఆ మహాత్ముడిని దర్శించండి అన్నాడు. అగ్నిదేవుడి మాటను పాటించి దేవతలు, ఋషులు ఎంతో సంతోషంతో గరుత్మంతుడిని దర్శించారు. ఇలా స్తుతించారు గరుత్మంతే. త్వం ఋషిస్త్వం మహాభాగః త్వం దేవః పతగేశ్వరః. ఓ పక్షిరాజా, నువ్వే మహర్షివి, మంత్రద్రష్టవు, దేవుడవు, పక్షిరాజవు. చెప్పండి. ఖగేశ్వరం శరణ ముపాగతా వయం మహోజసం జ్వలన సమానవర్చసం తడిత్ప్రభం వితిమిర మబ్రగోచరం మహాబలం గరుడ ముపేత్యకేచరం. ఓ దేవా, నువ్వు సమస్త పక్షిలోకానికే కాదు, జీవకోటి అందరికీ అధిపతివి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.